నమస్తే సార్, మీ పేరండి? రాము అండి. రాము గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వాలంటీర్ క్లబ్లో. వాలంటీర్ క్లబ్లో చేస్తుంటారు. సార్ మీది ఏ నియోజకవర్గం అండి? మీది మాది మధురవాడ. ఓకే. సో అయితే వైజాగ్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఓకే. సార్ ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎందుకు కావాలనుకుంటున్నారు? అంటే ఇంప్రూవ్మెంట్ విధానంగా చూసుకుంటే టీడీపీ రావాలని అనుకుంటున్నాను. ఓకే. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి అసలు ఎలా అనిపిస్తుంది మీకు పరిపాలన కానీ, లేదా ఈ విశాఖపట్నంలో కానీ? ప్రభుత్వం వచ్చినా మధ్యతరగతి వాడిని చూసేవాళ్ళు ఎవరు లేరండి. పేదవాడు అయితే పేదవాడు పథకాలు గిరకాలు అన్నీ అనుకుంటున్నారు. పేదవాడి ప్రకారం డబ్బున్నవాడు ఎలాగైనా బతికేస్తున్నాడు. పేదవాడికి వాటికి అందరూ ప్రభుత్వాలు అన్నీ పథకాల కింద ఇవన్నీ రిజర్వేషన్లు అని చదువు దగ్గర నుంచి వైద్యం వరకు ప్రతిదీ ఎవ్రీథింగ్ రిజర్వేషన్ పేదవాడికి ప్రతిదీ. చదువు అయినా సరే, ఇక వైద్యం కోసం వెళ్ళినా సరే, ఇక దేనికోసం వెళ్ళినా సరే పేదవాడు బతికేస్తుండు. పర్వాలేదు, ప్రాబ్లం లేదు పేదవాడికి ఇవ్వడం వల్ల. డబ్బున్నవాడు ఎలాగో బతికేస్తున్నాడు. కానీ ఈ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏ కేటగిరీకి అసలు వస్తారు? వాళ్ళకి ఏంటి, అది వాళ్ళకి ఏంటి లేదు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు బాగుపడాలంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఏంటండి, మధ్యతరగతి వాళ్ళు డెవలప్ అవ్వాలంటే ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయం కావాలి? ఒక ఏదో వాళ్ళకి ఈ ఒక లెక్క, ఒక కేటగిరీ వాళ్ళకి ఒకటి పెట్టి వాళ్ళకి కూడా కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్ ఇక్కడ? అసలు విశాఖపట్నం పరిస్థితి అంటే మరి పేదవాళ్ళకి అంతా అన్నీ చూసుకున్నారు. మరి మధ్యతరగతి వాళ్ళకి వాటికి ఏం చూడలేదు. ఇక్కడ ఎక్కడ కర్మాగారాలు అవి వచ్చినట్టు ఏం లేదు, ఉద్యోగాలు డెవలప్మెంట్ ఏమీ కనబట్టలేదు మాకు మటుకి. ఓకే. సో విశాఖపట్నంలో ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పినట్లుగా ఇక్కడ అంతా కూడా ఏంటంటే భూ కబ్జాలు ఇలాంటివి పెరిగినాయి అంటున్నారు. ఎంతవరకు వస్తుంది? అంతవరకు నేను వెళ్ళలేదండి. భూగజ్యాలు అయ్యి నేను అంతలో వరకు పరిశీలించలేదు. అనుకోవడమే తప్పించి అందరూ దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. సార్ ఈ ఋషికొండలో ఇంతకుముందు టూరిజం ఉండేది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం అక్కడ టూరిజం భవనాలని పేరు చెప్పి వేరే కట్టారని అంటున్నారు. మీరు దాని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ ప్రభుత్వం అలా కొండను తవ్వేయడాన్ని మీరు ఎట్లా భావిస్తారు? కొండ అన్నది తవ్వకూడదని మా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ కొండలు ఈ చెట్లు మొన్న ఉద్దు తుఫాన్కి చాలా కాపాడినాయి. ఇప్పుడు ఆ కొండలు తవ్వేసి చేసేసి చెందేస్తే రేపు పొద్దున విశాఖపట్నం అనేది ఉండదు. ఆ విశాఖపట్నం ఆ ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా దాన్ని డెవలప్ చేసి తీసుకొచ్చి చెందారు. మరి సార్ ఇక్కడ యాక్చువల్గా అయితే జీవ వైవిధ్యం ఉంది. ఎందుకంటే ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయి కదా, అక్కడంతా కూడా ఏంటంటే కబ్జాలు చేసేసి అక్కడ మట్టి అంతా తవ్వేసి అమ్మేసుకున్నారని అంటున్నారు. అవి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పురాతనమైనవి. సో వాటిని కూడా కబ్జా చేశారు ఇక్కడ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఏమంటారు దానికి? నేను అబ్జర్వ్ చేయలేదండి అవన్నీ, వాటిని చూసుకోలేదు, నాకు ఐడియా లేదు అంతవరకు. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రభుత్వం చేసి ఉండొచ్చేమో. ఏదికంటే ఏది నిప్పులేందే, ఏదో పొగలేంది నిప్పు రాదండి, నిప్పులేందో పొగ రాదని ఏదో సామెత ఉంటుంది. ఓకే సార్, ఈ ప్రభుత్వంలో ఎలా ఉందంటే ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 100 రూపాయలు లాగేస్తున్నారని చెప్పేసి మీరన్న ఈ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళే అంటున్నారు. ఎందుకంటే మాకు 10 రూపాయలు చెప్పి ఒక పథకం ఇస్తున్నాడండి, మరి మద్యం రూపంలో ఇదివరకు 60 రూపాయలు 50 రూపాయలు దొరికి ఎక్కడి నుంచి చేస్తారండి? మనుషులు మన దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు పన్ను రూపంలో తీసుకుంటున్నారు, పథకాల కింద ఇచ్చేస్తున్నారు. పన్ను రూపంలో తీసుకుంటున్నారు, పథకాల కింద ఇచ్చేస్తున్నారు. పేదవాళ్ళకి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏంటి కావాలంటే ఆ టైంకి వాళ్ళకి ఏదో 4 డబ్బులు వస్తే చాలు అనుకున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు పేదవాళ్ళు. కానీ అసలు సంగతి వాళ్ళకి తెలియదు కదా. ఎవరు వచ్చినా రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినా సరే పథకం అంటూ ఉచితంగా ఒకటి ఇచ్చారంటే మన దగ్గర తీసుకోకుండా వాడు ఉండడు ఆ గవర్నమెంట్. సో అభివృద్ధి పరంగా అయితే మీ దృష్టిలో ప్రభుత్వం మారితే బాగుంటుందండి? బాగుంటుంది. ఓకే సార్, ఎంపీగా అయితే భరత్ గారు, బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తారు కదా, ఇద్దరిలో ఎవరు క్యాపబుల్ క్యాండిడేట్ అనుకోండి? ఎందుకంటే విశాఖపట్నానికి రైల్వే జోన్ తేవాలన్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా కాకుండా ఆపాలన్నా పార్టీ పరంగానే చూసుకుంటాం. పార్టీ పరంగానే చూస్తాం. ఓకే. సో మరి మీ దృష్టిలో అయితే ఎవరు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు? తెలుగుదేశం అనుకుంటున్నాం.